శ్రీవాణిని. మన ఛానల్ పేరు వచ్చి గీతామృతం. నేను ఈరోజు మీ ముందు తీసుకురాబోయే వీడియో భగవద్గీత పుస్తకంలో ఫస్ట్ అధ్యాయంలో 23, 24, 25 శ్లోకంతో ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు వస్తున్నాను. నా ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీ అందరికి నచ్చిద్దని నేను అనుకుంటున్నాను. నా ఛానల్ ఇప్పుడే చూసే కొత్త వాళ్ళైతే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి కొత్త నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు 23వ శ్లోకం చెప్తాను. योत्स्यमानानवेक्षेऽहं य एतेऽत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेः యుద్ధే ప్రియచికీర్షవః. ఇప్పుడు ఈ శ్లోకం అర్థమయ్యే విధంగా 2 ముక్కల్లో చెప్తాను. దుర్బుద్ధి గల ధృతరాష్ట్రపుత్రునికి ప్రేమను కూర్చు కోరికతో యుద్ధము చేయుటకై ఇచ్చటకు విచ్చేసిన వారిని నేను చూచేదను. ఇప్పుడు అర్థం చెప్తాను. దుర్యోధనుడు తన తండ్రి అయిన ధృతరాష్ట్రుణ్ణి సహాయమున దుష్ట ప్రణాళికల ద్వారా పాండవుల రాజ్యమును అపహరింపదలిచినట. సర్వవిదితమే కనుక దుర్యోధన పక్షమును చేరిన వ్యక్తులందరూ ఆ విధమైన మనోప్రవృత్తి లక్షణములను పోలిన వారే అయి ఉండవలెను. యుద్ధము ఆరంభించుటకు పూర్వము వారెవరో ఎరుగుటకై అర్జునుడు యుద్ధరంగమున వారిని చూడదలిచెను. అంతేకాని వారితో శాంతి మంతనము జరిపేటి ఉద్దేశము అతనికి ఏమాత్రమూ లేదు. శ్రీకృష్ణుడు తన చెంతనుండుటచే తనకు తప్పక విజయము సిద్ధించునని సంపూర్ణ విశ్వాసమును కలిగి ఉన్నప్పటికీ తాను ఎదిరించవలసి ఉన్న వారిని శక్తి ఎటుదో అంచనా వేయుటకు అర్జునుడు వారిని తిరిగి చూరగోరుననుట కూడా యథార్థ విషయము. ఇప్పుడు 24వ శ్లోకం చెప్తాను. సంజయ ఉవాచ ఏవ ముక్తో హృషీకేశః గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. ఇప్పుడు ఈ శ్లోకం అర్థమయ్యే విధంగా 2 ముక్కల్లో చెప్తాను. సంజయుడు పలికెను, ఓ భరత వంశీయుడా, అర్జునునిచే ఆ విధముగా సంబోధింపబడిన వాడే శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్షములకు చెందిన సేనల నడుమ నిలిపెను. ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం చెప్తాను. ఈ శ్లోకమునందు అర్జునుడు గుడాకేశునుడిగా పేర్కొనబడెను. గుడక అనగా నిద్ర, నిద్రను జయించువాడు గుడాకేశుడు. నిద్ర అనగా అజ్ఞానము, అద్దము కూడా కలదు. కనుక అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో తనకు గల మైత్రిచే నిద్ర మరియు అజ్ఞానము రెండిటిని జయింపగలిగెను. శ్రీకృష్ణుని శుద్ధ భక్తుడవుటచే అతడు శ్రీకృష్ణుని క్షణమైనను విస్మరింపకుండెను. అదే భక్తుని స్వభావము. నిద్ర ఎందైనను లేదా మేలుకు ఎందైనను భక్తుడెందైనను శ్రీకృష్ణుని నామరూప గుణ లీలను స్మరింపకుండా ఉండజాలడు. ఈ విధముగా కృష్ణ భక్తుడు నిరంతరము శ్రీకృష్ణుని స్మరిస్తూ నిద్ర మరియు అజ్ఞానములనిడి రెండిటిని సులభముగా జయింపగలుగును. ఇదియే కృష్ణ చైతన్యము లేదా సమాధి అని పిలువబడుచున్నది. సర్వజీవుల ఇంద్రియములను మనసులను నియంత్రించినట్టి ఋషికేశుడగుటచే శ్రీకృష్ణ భగవానుడు 2 సేనల నడుమ రథము నిలుపుమనుటలో అర్జుని ఉద్దేశము గ్రహింపగలిగెను. కనుకనే అతడు అట్లు చేసి ఈ కింది విధముగా పలికెను. ఇప్పుడు 25వ శ్లోకం చెప్తాను. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం వాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురునితి. ఇప్పుడు ఈ శ్లోకం అర్థమయ్యే విధంగా 2 ముక్కల్లో చెప్తాను. భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర భూపాలకుల సమక్షమున భగవానుడు ఇట్లు పలికెను, ఓ పార్థ, ఇచట సమావేశమై ఉన్నటువంటి కురువంశీయులందరినీ కాంచుము. ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం చెప్తాను. సర్వజీవులు యందు నెలకొని ఉన్నట్టి పరమాత్మగా శ్రీకృష్ణ భగవానుడు అర్జుని మనసులోని ఆలోచనను గ్రహింపగలిగెను. ఈ సందర్భమును ఉపయోగింపబడిన ఋషికేశ అను శబ్ద ప్రయోగము భగవానుడు సర్వమును ఎరుగునని సూచించుచున్నది. అట్లే అర్జునుని విషయమున పార్థ లేక కుంతిపుత్రుడు లేదా ప్రధాన పదము కూడా సార్థకమై ఉన్నది. అర్జునుడికి మిత్రుడగుటచే శ్రీకృష్ణుడు తన తండ్రి అయిన వసుదేవునికి సోదరి అయిన పృథకు పుత్రుడైనందున తాను అతనికి సారథి అగుటకు అంగీకరించినని అర్జునునికి చెప్పదలిసెను. కురువంశీయులందరినీ కాంచుము. ఈ అర్జునుడికి చెప్పటలో శ్రీకృష్ణుని ఉద్దేశం ఏమిటి? అర్జునుడు అక్కడనే యుద్ధమును నిలిపివేయవలెనని కోరియుండెనా? తమ మేనత్త పుత్రుడైన అర్జునుడు అట్లు చేయునని శ్రీకృష్ణుడు ఎన్నడూను భావించుండలేదు. స్నేహపూరితమైన దాసధోరణిలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని మనోభావం ఇట్లు ప్రకటించియుండెను. నేను చెప్పిన ఈ శ్లోకాలకు అర్థం మీ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. నా ఈ వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీ. నా ఛానల్ ఇప్పుడే చూసే కొత్త వాళ్ళు అయితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి.
బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి కొత్త నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. నా ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను మీ శ్రీవాణి. మన ఛానల్ పేరు వచ్చి గీతామృతం.